పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్తా చాటిన టీవీకే అధినేత విజయ్కు విజయం అంత సులభంగా ఏమీ దక్కలేదు. సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు ఆయన ఎన్నో ఆటుపోట్లను సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థుల నుంచి అవాంతరాలు ఎదురైనా వ్యక్తి జీవితం కుదుపులకు లోనైనా నిబ్బరంగా నిలబడ్డారు. అడ్డంకులను అధిగమించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్, సినీ దర్శకుడు చంద్రశేఖర్ దంపతులకు 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ సినిమాల కోసం మధ్యలోనే విద్యాభ్యాసం ఆపేశారు. 1980లోనే బాలనటుడిగా పలు చిత్రాలు నటించారు. 1992లో తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నాలయ తీర్పు సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. 34 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 70 సినిమాల్లో నటించి అనేక రికార్డులు నెలకొల్పారు. తమిళ దళపతిగా ఖ్యాతి గడించారు. 2009లోనే విజయ్ మక్కల్, ఇయక్కం, వీఎంఐ పేరిట ఫ్యాన్ క్లబ్లు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేయడం ప్రారంభించారు. తొలినాళ్లలో సామాజిక సేవ వేదికగా ఉన్న వీఎంఐ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతిచ్చింది. దీంతో విజయ్ రాజకీయ ఆకాంక్ష తొలిసారి బయటపడింది. 2020లో ఈ వీఎంఐని విజయ్ తండ్రి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే దీన్ని విజయ్ నాడు బహిరంగంగానే వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రికళగం పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోగా సుమారు 100 మందికి గాయాలయ్యాయి. ఈ వ్యవహారం సీబీఐ దర్యాప్తునకు దారితీసింది. విజయ్ను సీబీఐ పలుమార్లు విచారించింది. కరూర్ ఘటన తర్వాత విజయ్ ర్యాలీలపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గని విజయ్ సభలు, రోడ్ షోలతో ప్రచారంలో దూసుకుపోయారు. ఈ క్రమంలో ఆయన చివరి సినిమాగా ప్రకటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం జననాయకన్కు కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ అనుమతి రాక అనేకసార్లు వాయిదా పడింది. ఇటీవల విడుదలకు ముందే సినిమాలోని కొన్ని సన్నివేశాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. వైవాహిక జీవితంలోనూ భార్యతో తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ప్రస్తుతం విజయ్ దంపతుల విడాకుల కేసు విచారణ దశలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన భార్యకు 12.60 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొనడంపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఎన్ని సవాలు ఎదురైనా వెనుకడుగు వేయని దళపతి తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. విజయ్ సాధించిన ఈ ఘన విజయానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. తమిళనాట యువతలో విజయ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. నేటి యువత పాత తరం రాజకీయ వాసనలు లేని కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో విజయ్ వారికి ప్రత్యామ్నాయంగా కనిపించారు. నిరాడంబరత, ప్రజలతో కలిసిపోయే తీరు సామాన్యుల చేత విజిల్స్ వేయించేలా చేసింది.